ప్రైజ్ ద లార్డ్. చేరి వచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియచేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము యోహాను సువార్త 2వ అధ్యాయము 4వ వచనము. యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయము ఇంకనూ రాలేదనెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. షాలోమ్. మారనాథ. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి ఈ అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. శాంతి టీవీలో ప్రభు కృపను బట్టి 2020వ సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి ఆరంభించబడిన ఈ కార్యక్రమం ప్రభు కృపను బట్టి మీ అందరి ప్రార్థన సహకారాలను బట్టి ఇలా ముందుకు సాగుతున్న విధానాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి పెద్దలు, సహోదరి సహోదరులు, ఆయా ప్రాంతాలను వారందరిని బట్టి నేను ప్రభునామాన్ని మహింపరుస్తున్నాను. ఈ కార్యక్రమాల కొరకు ప్రార్థిస్తున్న వారు ఉన్నారు, వారందరిని బట్టి నేను ప్రభునామాన్ని మహింపరుస్తున్నాను. ఈ కార్యక్రమం చూస్తున్న దైవజనులందరిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. వారి పరిచర్లో ఇంకా అభివృద్ధి రావాలని, వారి పరిచర్లు ఇంకా విస్తరించాలని కోరుకుంటున్నాను. సమయంలో మనం దేవుని వాక్యంలోకి వెళ్దాం. గత ఎపిసోడ్లో మనం కళ్యాణంలోని కొరతల గురించి ఆలోచించాం. ద్రాక్షారసము అయిపోయింది, ద్రాక్షారసము లేదు అనేది మాత్రం కాదు కొరత, అయిపోయింది అనేటువంటి ఆలోచన లేదే. అయిపోయినప్పటికీ ద్రాక్షారసం అయిపోయిందేమో కానీ ద్రాక్షారసం మత్తు అయిపోలేదు. ఇక ద్రాక్షారసం అయిపోలేదు అన్నట్టుగా వాళ్ళు ఉన్నారు. ద్రాక్షారసం అయిపోయింది అన్నట్టు ఆలోచన లేకపోవడం, అంతేకాకుండా ఆ సమస్యకు పరిష్కరించగలిగిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. రాజా, మేమెవరో పనికిమాలం, మేమెవరో చేతగాని వాళ్ళం, మాకెవరికి తెలియదు, కానీ దేశంలో ఒక మనుషుడు ఉన్నాడు, అతను దేవతల ఆత్మ కలిగిన వాడు, అతనైతే దీనికి అర్థం చెప్తాడు అని శకునగాళ్ళు, మంత్రగాళ్ళు నెబుకద్నెజరు రాజుతో చెప్పినట్టు సన్నివేశం మనకు తెలుసు. దేవతల ఆత్మ కలిగిన వాడిని. అంతమందిలో, అన్ని వందల మందిలో, ఒకవేళ ఎక్కువైతే వేల మందిలో సమస్యను చూసేవాళ్ళు ఉన్నారు, సమస్యను వినేవాళ్ళు ఉన్నారు, కానీ సమస్యను పరిష్కరించేవాడు ఒకడున్నాడు. ఆయన యేసు ప్రభు. సమస్యలు సృష్టించేవాళ్ళు ఉన్నారు, సమస్యలు విషయంలో సహాయం చేయాలని అనుకునే వాళ్ళు ఉన్నారు, కానీ సమస్యను పరిష్కరించేవాడు ఒకడున్నాడు. దేవుని స్తోత్రం. మన ఇక్కడ ఆలోచిస్తున్నట్టు విషయం ఏంటంటే, గత ఎపిసోడ్లోంచి మాటలు, అనుబంధం లేదు యేసుతో. మూడవది, యేసు ఆ పని చేయగలడని, చేయిస్తాడని, చేయించాలని యేసు చేత అనేటువంటి ఆశ లేని ప్రజలుగా ఉన్నారు. అనగా కేవలము శరీర సంబంధమైన ద్రాక్షారస నామ జపం తప్ప దైవ కుమారుని నామ జపం అనేటువంటి నామస్మరణ అనేది వాళ్ళలో ఏమాత్రం లేకపోవడం విచారకరం. జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఈ ఎపిసోడ్లోకి వద్దాం. యోహాను సువార్త ఈ సందేశాన్ని మనం జాగ్రత్తగా విందాం. 2వ అధ్యాయము 4వ వచనము. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 2nd chapter verse 4. యేసు ఆమెతో అనగా తన తల్లి అయిన మరియతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయము ఇంకనూ రాలేదు. దేవుని స్తోత్రం. జీసస్ రిప్లైడ్, మై డియర్ వన్, అమ్మాని కాదు, నా ప్రియమైన వ్యక్తి అని అర్థం. మై డియర్ వన్, డోంట్ యూ అండర్స్టాండ్ దట్ ఇఫ్ ఐ డూ దిస్ ఇట్ విల్ చేంజ్ నథింగ్ ఫర్ యూ, బట్ ఇట్ విల్ చేంజ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. మై అవర్ ఆఫ్ అన్వీలింగ్ మై పవర్ హ్యాస్ నాట్ ఎట్ కమ్. అనగా నా యొక్క శక్తిని బయలుపరిచేటువంటి, నా శక్తిని ప్రదర్శించేటువంటి సమయము, అనగా దేవుడు నాకు అనుగ్రహించినటువంటి శక్తిని ప్రజల ముందు ప్రదర్శించేటువంటి సమయం ఇంకా వచ్చిందని నేను అనుకో. ఐ డోంట్ థింక్ దట్ ద టైమ్ హ్యాస్ కమ్ ఫర్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద పవర్ ఆఫ్ గాడ్ ఇన్ మీ. ఆయనలో నుంచి ప్రభావం బయలు వెళ్ళి అనేకులను స్వస్థపరిచను. ఆయనలో ప్రభావం వెళ్ళే సమయం కాదు, ఇది టైం కాదు. కాబట్టి డోంట్ వరీ అబౌట్ దిస్, వాళ్ళు ఎవరో చూసుకుంటారులే, వై యు ఆర్ వరింగ్ అబౌట్ దిస్ అన్నట్టుగా ప్రభు మాట్లాడుతున్నాడు. నా సమయం ఇంకా రాలేదు.
అదేంటది? యేసు సమయం రాకపోవడం ఏంటి? యేసు సమయం ఎప్పుడు? యేసు సమయం అంటే యేసు రాకడ సమయం అని కాదు. యేసు సమయం అంటే యేసు ఈ లోకానికి నరావతారిగా వచ్చిన సమయం అని కాదు. యేసు తాను చెప్తున్నట్టు సమయాన్ని గురించి మనం కొద్దిగా ఆలోచిద్దాం. లేదా నా సమయం ఇంకా రాలేదు, లేదంటే నా గడియ ఇంకా రాలేదు అని యేసు చెప్పడంలో ఉద్దేశం ఏంటి? ఆయన సమయం వస్తుందా? వచ్చే అవకాశం ఉందా? వచ్చింది. ఆయన సమయం ఎప్పుడు అనే దాని గురించి, ద అవర్ ఆఫ్ జీసస్, యేసు గడియ లేకపోతే యేసు సమయం, ద టైమ్ ఆఫ్ జీసస్. టైమ్ ఆఫ్ జీసస్ అంటే ఏంటి అని ఆలోచిస్తే నిత్యత్వం గురించి మాట్లాడుతున్నారంటే నిత్యత్వం గురించి కాదు, మానవ సమయంలో దైవ సమయం అనగా మానవ సమయం, దట్ ఈస్ క్రోనోస్ అనేటువంటి గ్రీకు పదాన్ని ఉపయోగించారు. దేవుని సమయం కైరోస్, కైరోస్లో నుంచి కురియోస్ వచ్చింది. కురియోస్ అంటే ప్రభువు గ్రీకు భాషలో. కైరోస్ అనగా ప్రభువు యొక్క సమయం, ద టైమ్ ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క గడియ, దేవుని సమయం. జాగ్రత్తగా ఆలోచించాలి. యేసుప్రభు చెప్తున్నాడు, నా సమయం ఇంకా రాలేదు. నేను వచ్చాను, వచ్చి ఉండొచ్చు, నేను మాట్లాడుతుండొచ్చు, నేను శిష్యుల్ని ఎంపిక చేసి ఉండొచ్చు, కానీ ఈ లోటులు తీర్చేటువంటి, ఈ అయిపోయిన దాంట్లో అభివృద్ధిని కలుగు చేసేటువంటి, అవమానకరమైన పరిస్థితులు కలగబోయేటువంటి చోట ఆనందం కలిగేటువంటి పరిస్థితులు కల్పించడం, ఇవన్నీ చేయడానికి నాకు ఇంకా సమయం రాలేదమ్మా. అంటే నాకు ఇంకా వయసు రాలేదు, నేను ఇంకా పెద్దోడిని కాలేదని కాదు యేసుప్రభు చెప్పుకోవడం. తనను తాను భౌతికంగా చిన్నవాడిగా పోల్చుకుంటున్నాడు కాదు. యేసుప్రభుకి అప్పుడు 30 సంవత్సరాల వయస్సు. దేవుని వాక్యంలో రాయబడింది, 30 ఏళ్ళు వాడైనప్పుడు ఆయన బోధింపనారంభించెను. He began to preach at the age of 30. 30 సంవత్సరాలప్పుడు ఆయన ప్రసంగించడానికి ప్రారంభించాడు. మంచి ఏజ్ అది, ఇంచుమించు మెచ్యూర్డ్ ఏజ్ అది. అది చైల్డ్ ఏజ్ కాదు, అది టీనేజ్ కాదు, అది ఒక మెచ్యూర్ టైం, మంచి జూయిష్ టైం. అది యూదుల యొక్క నిర్ణాయక కాలం. యాజకుడు 30 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు, ఒక 20 సంవత్సరాలు యాజకుడు పరిచర్య చేసే అవకాశం ఉంది పాత నిబంధన కాలంలో. ఇక ఆ పైన వాళ్ళు పరిచర్యలో కొనసాగడానికి వీల్లేదు. అది అక్కడే విధానం. అనగా యేసుప్రభు 50 సంవత్సరాల దాకా సేవ చేశాడని కాదు దాని అర్థం. నీకు 50 సంవత్సరాలు కూడా లేవే అని వాళ్ళు అన్నారుగా. అనగా 30 సంవత్సరాలు ఆయన్ని పట్టుకొని, 34 సంవత్సరాలు ఆయన్ని పట్టుకొని 50 సంవత్సరాలని ఎలాగంటారు? కాబట్టి యేసు వయసు 50 సంవత్సరాలే అని కొంతమంది హేతువాదులు ఒక పుస్తకంలో రాశారు. నేను ఇప్పుడు వాటిలో కూడా వెళ్ళడం లేదు. నా సమయం ఇంకా రాలేదు, మై టైమ్ హ్యాస్ నాట్ ఎట్ కమ్. కానీ వస్తుంది. వన్ డే ఇట్ విల్ కమ్. టుడే ఇట్ హ్యాస్ నాట్ కమ్. ఈరోజు అది రాలేదు, ఇప్పుడు అది రాలేదు, ఈ సందర్భంలో అది రాలేదు, కానీ వస్తుంది. యేసుప్రభు ఈ మాట చెప్పినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన మాటలు. యోహాను సువార్త 7వ అధ్యాయం 30వ వచనంలో మనం ఒక మాట గమనిస్తే, యేసుప్రభు చెప్పిన ఒక మాటను మనం ఆలోచిద్దాం. స్తోత్రం. యోహాను సువార్త 7వ అధ్యాయము 30వ వచనం. అందుకు వారు ఆయనను పట్టుకొన యత్నము చేసిరి కానీ ఆయన గడియ ఇంకనూ రాలేదు గనక ఎవడును ఆయన్ను పట్టుకొనలేదు. ఆయన గడియ ఇంకా రాలేదు. ఆయన అప్పగింపబడేటువంటి గడియ, ద అవర్ ఆఫ్ హిస్ బెట్రయల్, ఆయన పట్టబడేటువంటి సమయం. అదే 8వ అధ్యాయంలో మనం గమనిస్తే 20వ వచనంలో ఒక మాట మనం చూడగలం. యోహాను సువార్త 8వ అధ్యాయం 20వ వచనం. ఆయన దేవాలయంలో బోధించుచుండగా కానుక పెట్టి ఉన్న చోటు ఈ మాటలు చెప్పెను, ఆయన గడియ ఇంకనూ రాలేదు గనుక ఎవడను ఆయనను పట్టుకొనలేడు. ఆయన గడియ ఇంకనూ రాలేదు గనుక ఎవడును ఆయన పట్టుకోలేదు. ఆయన గడియలో ఆయన్ను పట్టుకుంటారు. ఆయన గడిలో, ఆయన గడియకు ముందు, ఆయనకు దేవుడు నియమించిన గడియకు ముందు ఎవరు ఆయన్ను పట్టుకోలేరు, ఎవరు ఆయన మీద
చెయ్యి వేయలేరు. ఒకవేళ ప్రయత్నాలు చేస్తే చేయొచ్చు, ప్రయత్నాలు కూడా చేయలేరని కాదు, ప్రయత్నాలు చేస్తే చేయొచ్చు. మరలా అందుకు వారు ఆయన్ను పట్టుకుని యత్నం చేసిరి, కానీ ఆయన గడియ ఇంకనూ రాలేదు కనుక ఎవడునూ ఆయన పట్టుకోనలేదు. 7వ అధ్యాయం 30వ వచనంలోను 8వ అధ్యాయం 20వ వచనంలో కూడా ఈ 2 వచనాల్లో యేసు యొక్క గడియ గురించి ఆలోచిస్తున్నాం. ద టైమ్ ఆర్ ద అవర్ ఆఫ్ జీసస్, అది ఇంకా రాలేదని. అనగా 2వ అధ్యాయంలో చెప్పినప్పుడు ఇంకా రాలేదు, 7వ అధ్యాయంలో రాలేదు, 8వ అధ్యాయంలో రాలేదు. ఇక ఏమన్నా 9వ అధ్యాయం నుంచి ఏమన్నా వచ్చిందా? ఈ మధ్యలో యేసుప్రభు ఏం చేయలేదా? యేసుప్రభు చేశాడు. 2వ అధ్యాయంలో అద్భుతం చేశాడు, 4వ అధ్యాయంలో అద్భుతం చేశాడు, 5వ అధ్యాయంలో అద్భుతం చేశాడు. చేస్తే నా గడి ఇంకా రాలేదంటున్నాడు ఏంటి? యేసు సమయము అని చెప్పిన దానికి, యేసు గడి అని చెప్పిన దానికి కూడా కాస్త తేడా ఉంది. యేసు మాట్లాడుతుంది ఆయన్ను పట్టుకునేటువంటి గడిని గురించి ఇక్కడ మాట్లాడలేదు. ద్రాక్షారసం అయిపోయింది అన్నప్పుడు ఆయన పట్టుకోవడం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇక్కడ యోహాను సువార్త 2వ అధ్యాయంలో చెప్పబడిన టైమింగ్ కొద్దిగా తేడా ఉంది. 7వ అధ్యాయము 30వ వచనంలోను 8వ అధ్యాయం 20వ వచనంలో చెప్పబడిన టైంకి కొద్దిగా తేడా ఉందని మనం అర్థం చేసుకోవాలి. సరే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు సమయాన్ని గురించి ఆలోచించినప్పుడు నేను ఒక 3 మాటలు నా మనసులో మెదలాడిన మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. 2వ అధ్యాయం 3వ వచనం, ద్రాక్షారసమైనప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా, దేవుని స్తోత్రం, ద్రాక్షారసం అయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయన చెప్పగా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది ఏ సమయం? ఇట్స్ జస్ట్ ఎ టైమ్ ఆఫ్ జీసస్ టు అటెండ్, అంతే. అటెండ్ అయ్యే సమయమే కానీ పర్ఫామ్ చేసే సమయం కాదు. కొన్నిసార్లు ముందుగా ఒక ప్రదేశాన్ని చూసుకొని అన్నీ వస్తాం, ఇది అనుకూలంగా ఉందా లేదా అని. తర్వాత మనం అక్కడ ఏదైనా చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఒకవేళ నేను ఆయా ప్రదేశాలకి కొత్తగా లేకపోతే మొట్టమొదటిసారి అక్కడ వెళ్తాను, నాకు అనిపిస్తుంది ఈసారి వదిలేసి వీళ్ళని కొద్దిగా స్టడీ చేసిన తర్వాత మరొక సందర్భంలో వచ్చినప్పుడు వాక్యం చెప్పాలి అని అనుకుంటాను. అదే సమయంలో మళ్ళీ ఒక ఆలోచన, మళ్ళీ ఇంకోసారి రెండోసారి ఇక్కడికి రాలేకపోతే ఏంటి పరిస్థితి? కాబట్టి ఇది ఫస్ట్ టైం కావచ్చు, లేకపోతే తర్వాత చాలా అవకాశాలు దొరకవచ్చు, లేదంటే లాస్ట్ టైం కూడా కావచ్చు. ఎనీవే, లెట్స్ ప్రీచ్ గాస్పల్. దేవుని మాటలు ప్రకటిద్దాం, సువార్త ప్రకటిద్దాం, వాక్యాన్ని బోధిద్దాం. వాళ్ళు ఎలా ఉన్నా మనకు అనవసరం, ప్రజలతో మనకు అనవసరం, కానీ ప్రజలు కావాలి, ప్రజలకే ప్రకటించాలి అనే ధోరణిలో తెగించి చెప్పేస్తాం. మళ్ళీ అక్కడికి వెళ్తామో లేదో చెప్పలేము. ఎందుకు చెప్తున్నా అంటే, యేసు ప్రభు పాల్గొన్నాడు. అది జస్ట్ పాల్గొనేటువంటి సమయమే కానీ ప్రభు యొక్క కార్యాలు చేసే సమయం కాదు. కానీ అంతలోనే ఆ టైం మారిపోయింది. గమనించాలి, యేసు ప్రభు ఉన్న టైము, అద్భుతం జరిగిన టైం వరకు కొంచెం ఒక 1 hour 2 hours టైం వేసుకుంటే, ఆ టైములో యేసు సమయము రానటువంటి సమయం అది. అనగా నాన్ టైమ్ ఆఫ్ జీసస్, యేసు ప్రభు యొక్క టైం కాదు, తర్వాత సమయం యేసు యొక్క సమయం. అనగా 2 గంటల ప్రోగ్రాంలో యేసుకి ఇవ్వబడిన సమయం ఒక 5-10 నిమిషాలు ఇచ్చారు. ఈ 5-10 నిమిషాల్లో మిగతా వారి పర్ఫార్మెన్సెస్ కన్నా యేసు ప్రభు యొక్క పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది. అనేక మంది రకరకాలుగా చెప్పారు, చేశారు, ఏదో చేశారు. కానీ యేసు చెప్పినటువంటి, ఇదిగో ఆ బాణలను నీళ్ళతో నింపండి, ఫిల్, ఇప్పుడు ముంచండి, తీసుకోండి, అంతే. 2 మాటలు. ఒకవేళ ఆయన వేసినటువంటి ఆ నాటకంలో, డ్రామాలో, ఆ ప్లేలో 2 మాటలు అంతే, ఎక్కువ మాటలు లేవు. 2 మాటలతో అద్భుతము చేయగలిగిన దేవుడు. సమయంలో ద్రాక్షారసం, నీళ్లు ద్రాక్షారసం కావాలి, ద్రాక్షారసం రావాలని కూర్చుంటూ, రండి శిష్యులారా వెళ్ళిపోయి ప్రార్థన చేద్దాం, మనందరం ఒక గదిలో ప్రార్థన చేస్తాం అని ఈనాటి ఆత్మీయ అతిభక్తుల్లాంటి భక్తిని ఆయన చేయలేదు. కొంతమంది టూ మచ్గా బిహేవ్ చేస్తారు. వేదికల మీద తమ ఆత్మీయతను వ్యక్తం చేయాలని చూస్తారు. వేదికల మీద మన ఆత్మీయత కనిపించకూడదు. మన ఆత్మీయత మరుగై ఉండి వేదికల వెనకాలే ఉండాలి మన ఆత్మీయత. వేదికల మీదకు వచ్చినప్పుడు కనిపించాల్సింది దేవుడు, దేవునితో నీ అనుబంధం, దైవికమైన స్వరము నీ ద్వారా వినబడ్డం.
అది వదిలేసి కొంతమంది స్టేజ్ మీద ప్రార్థన చేసేస్తున్నారు. స్టేజ్ మీద ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. దేవుడు కార్యం ఎక్కడైనా చేస్తాడు. స్టేజ్ల మీద ఎందుకు ప్రార్థన చేయడం నాకు అర్థం కావట్లేదు. స్టేజ్ మీద ప్రార్థన చేస్తే తప్పని నేను అనలేదు. నా పాయింట్ జాగ్రత్తగా ఆలోచించాలి. నీకు అవసరత ఏర్పడిందని నువ్వు ప్రార్థించడం కాదు, అవసరత లేకపోయినా నువ్వు ప్రార్థించాలి. ప్రార్థనకి అవసరత లేదు లేదా అవసరత ఏర్పడింది అనేది ప్రమాణం కాదు. సరే, మనం కొద్దిగా జాగ్రత్తగా ఆలోచిస్తే అది యేసు పాల్గొనే సమయమే కానీ కార్యాలు చేసే సమయం కాదు. కానీ కాసేపటికి అది కార్యం చేసే సమయం అనే విషయం ప్రజలకు అర్థమైంది. మొట్టమొదటి విషయం, నా సమయం ఇంకా రాలేదు. యేసు సమయం, అది యేసు పాల్గొనేటువంటి సమయం. ఇట్స్ జస్ట్ ఏ టైమ్ ఆఫ్ జీసస్ అటెండెన్స్ ఆర్ జీసస్ పార్టిసిపేషన్. దేవునికి స్తోత్రం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 2వ అధ్యాయము 4వ వచనం మనం గత ఎపిసోడ్లో కూడా మాట్లాడుకున్నాం. యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నాతో నీకేం పని? నా సమయం ఇంకనూ రాలేదనెను. నా సమయము ఇంకనూ రాలేదు. దేవుని స్తోత్రం. ఒక మనిషి ఒత్తిడి చేస్తే దేవుని సమయం రాదు. తల్లి ఒత్తిడి చేస్తే దైవిక కుమారుడిగా దేవుడిగా ఉన్నటువంటి వ్యక్తి జీవితంలో ఒక సమయం రాదు. అందుకని రాయబడింది, ఎవడునూ చివరి వచనంలో 25వ వచనంలో, ఎవడునో మనుషుల గురించి ఆయనకు సాక్ష్యం ఇవ్వనక్కర్లేదు. పరిస్థితుల గురించి ఆయన చెప్పాల్సిన అవసరం లేదు. సమస్తమును ఎరిగినవాడు. సమస్తమును ఎరిగిన వాడికి స్వల్పంగా ఉన్న సంగతి కానీ శూన్యంగా ఉన్న సంగతిని కానీ చెప్పాల్సిన అవసరం లేదు. సమస్తమును ఎరిగిన వాడు సమృద్ధిని కలిగించగలడు. ఇప్పుడు అక్కడ నీళ్లను కలుగునుగాక, లేకపోతే నీళ్లు ద్రాక్షారసంగా మారునుగాక, లేని ద్రాక్షారసం వచ్చునుగాక అని యేసుప్రభు అనకపోయినప్పటికీ కూడా దేవుని స్తోత్రం, మనం ఆలోచిస్తున్న విషయం ఏంటంటే అది ఆయన పాల్గొనే సమయమే. రెండోది, అది ఆయన పరిచర్య చేసే టైం. ఇట్స్ అ టైం ఫర్ మినిస్ట్రీ. ప్రతి సమయం కూడా, ప్రతి స్థలం కూడా పరిచర్య చేసే స్థలమే. ఎవ్రీ ప్లేస్ ఈజ్ ఎ ప్లేస్ ఫర్ మినిస్ట్రీ. ఎవ్రీ టైమ్ ఈజ్ ఎ టైమ్ ఫర్ మినిస్ట్రీ. ఏ సమయమందైనా, సమయమందైనా అసమయమందైనా, స్థలమందైనా అస్థలమందైనా, స్థలమందైనా అస్థలమందైనా అనే మాట లేదు, కానీ నేను దాన్ని సమయమందైనా అసమయమందైనా అలాంటి దానికి ప్యారలల్గా ఉందని చెప్పడం జరిగింది. ఇట్స్ ఏ ఫేవరబుల్ ప్లేస్ ఆర్ అన్ఫేవరబుల్ ప్లేస్. Either it is a time or untime, season or unseason. దేవుని స్తోత్రం. దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. చూడండి, ధోనిను ప్రసంగ వేదికగా వాడుకొని ప్రసంగం చేస్తే కార్యాలు జరిగాయి. పేతురు తాను పాపాత్ముడని ఒప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. పేతురుకు వేరే ఆప్షన్ లేదు. నేను మంచోడిని అని చెప్పుకొని సమర్థించుకునే ఆప్షన్ లేదు అతనికి. దైవ కార్యాలు జరిగినప్పుడు నీకు సమర్థించుకునే అవకాశం లేదు. నువ్వు సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది కానీ సమర్థించుకునే అవకాశం లేదు. దేవుని స్తోత్రం. మనం ఆలోచిస్తున్న విషయం, మొట్టమొదటి విషయం అంటే అది యేసు సమయం, యేసు పాల్గొనే సమయమే. కానీ రెండోది, అది యేసు పరిచర్య చేసే సమయం. 7వ వచనంలో ఆయన ఏమంటున్నాడంటే, యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, ఆ బాణలు నీళ్లతో నింపండి. దట్స్ ఆల్. ఆ బాణలు ద్రాక్షారసంతో నింపండి కాదు. అరే, ద్రాక్షారసం అయిపోయిందని తల్లి మొత్తుకుంటుంటే నీళ్లు పోయమంటాడేంటి? సరే, నీళ్లు పోసాము. ఇప్పుడు ప్రజలు కాళ్ళు కడుక్కొని చేతులు కడుక్కొని వచ్చేస్తారు. వాళ్ళకి ద్రాక్షారసం కావాలిగా. నీళ్ళు ఎంత అవసరమో ద్రాక్షారసం అంతే అవసరం. వెలుపల ఉన్న ద్రవం ఎంత అవసరమో లోపల ఉన్న ద్రవం కూడా అవసరం. భౌతికమైన జలం ఎంత అవసరమో ఆత్మ సంబంధమైన జలం అంతే అవసరం. కేవలం భౌతికమైన జలమే కాదు, మనకు రెండు కావాలి. కేవలం భౌతికమైన ఆహారమే కాదు, మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, అనగా రొట్టె వలన కూడా బతుకుతాడు. కేవలం రొట్టె కాదు, వాడు బతకాలంటే కేవలం రొట్టెగా బతికితే వాడు మనిషి కాదు, మృగమే.
కేవలం ఆహారం మీద బతకూడదు. రొట్టెతో పాటు, ఆహారంతో పాటు, అనగా భౌతిక ఆహారంతో పాటు ఆత్మీయ ఆహారం కూడా కావాలి. అనగా మనిషి జీవితం ఎలా ఉందంటే రెండు విషయాలతో కూడుకుంది: భౌతికమైన ఆహారము, ఆత్మీయమైన ఆహారము. అనగా ఇంకా చెప్పాలంటే భౌతికమైన ఆహారము ప్లస్ ఆత్మీయమైన ఆహారము ఈజ్ ఈక్వల్ టు మానవుని యొక్క జీవనం. ఆత్మ సంబంధి యొక్క జీవనం ఎలా ఉంటుందంటే రెండు సమానంగా చేసుకొని తింటాడు, భుజించాడు, ఆరగిస్తాడని కాదు. దానికి ఎంత ప్రాధాన్యత ఉందో దీనికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. దానికి సగం, దీనికి సగం అని కాదు. భౌతికంగా దానికి ప్రాధాన్యత ఉంది, ఆత్మీయంగా దీనికి ప్రాధాన్యత ఉంది. దేవునికి స్తోత్రం. రెండో విషయము పరిచర్య చేసేది. ఇట్స్ ఎ టైం. యేసు మాట్లాడే సమయం. యేసు సున్నితంగా తల్లిని గద్దించాడు, కానీ ఇప్పుడు సూచక క్రియ చేయడం ఆరంభించాడు. సున్నితంగా గద్దించిన వాడే సూచక్రియ చేయగలడు. కఠినంగానో పరుషంగానో గద్దించేవాడు కాదు. సున్నితంగా గద్దించడం అంటే స్వర్గపు సహాయముతో గద్దించడం. ఎంత కూల్గా అమ్మా, ఏంటిదంతా? వాట్ ఇస్ దిస్ మెస్? ద్రాక్షారసం అయిపోయింది అనేది ఒక విధంగా ఉంటే మళ్ళీ నీ హడావిడి చూస్తే ఇంకో విధంగా ఉంది. ఏంటిదంతా? చూడండి, కొంతమంది నానా హడావిడి చేసేస్తుంటారు. దేవుని బిడ్డలు కూల్గా ప్రశాంతంగా ఉండాలి. నీళ్లు అంత త్వరగా లేకపోతే అంత ప్రశాంతంగా ఉండవు, కానీ ద్రాక్షారసము చిక్కదనాన్ని బట్టి ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతత లేని నీళ్ల కన్నా ప్రశాంతత కలిగినటువంటి ద్రవ పదార్థమైనటువంటి ద్రాక్షారసాన్ని దేవుడు తయారు చేశాడు. అనగా దేవుని చిత్తం మనం ప్రశాంతంగా కూల్గా ఉండాలని దేవుని చిత్తం. ఇట్స్ ఎ గాడ్స్ విల్ ఇన్ అవర్ లైఫ్స్ దట్ వీ షుడ్ బి క్వైట్ అండ్ కామ్. ప్రశాంతంగా వీ షుడ్ లీవ్ అట్ పీస్. అంతే, ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి. అంటే దాని అర్థం ఏదో ధ్యాన ముద్రలో ఉన్నట్టుగా ఉండాలని కాదు, ఏదో మెడిటేటివ్ మూడ్లో ఉండాలని కాదు దాని అర్థం. వీ షుడ్ బి హ్యాపీ ఎవ్రీ డే, ఎవ్రీ టైం. అందుకనే అపోస్తలుడైన పౌలు చెప్పాడు, ఎల్లప్పుడూ సంతోషించండి. దేవుని స్తోత్రం. రెండో విషయం, మనం ఆలోచించినట్టు విషయం ఏంటంటే, ఒకటి మనం ఆలోచించింది అది యేసు సమయం, ఆయన పాల్గొనే సమయం. రెండోది యేసు పరిచర్య లేదా పని చేసి నోరు తెరిచి మాట్లాడేటువంటి సమయం. మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను, 2వ అధ్యాయము 12వ వచనం. అటు తర్వాత ఆయనయు ఆయన తల్లియు ఆయన సహోదరులను ఆయన శిష్యులను కపెర్నహూమునకు వెళ్ళి అక్కడ కొన్ని దినములుండిరి. ఆఫ్టర్ ద వెడ్డింగ్, అటు పిమ్మట అంటే అటు తర్వాత అంటే ఏంటి? ఏం జరిగిన తర్వాత? ఆఫ్టర్ ద వెడ్డింగ్, పెళ్లి జరిగిన తర్వాత. పెళ్లి జరిగిన తర్వాత కూడా సరైన ట్రాన్స్లేషన్ కాదేమో అనిపిస్తుంది నాకు. ఆఫ్టర్ ద మిరకిల్ అట్ ద వెడ్డింగ్, అది ఇంకా అద్భుతంగా ఉంటుందేమో. పెళ్లిలో సూచక్రియ జరిగిన తర్వాత, పెళ్లిలో ప్రజలు విశ్వసించిన తర్వాత, పెళ్లిలో శిష్యులు కూడా విశ్వసించిన తర్వాత, పెళ్లిలో జరిగిన కార్యాలను బట్టి. ఆఫ్టర్ ద వెడ్డింగ్ జీసస్, హిస్ మదర్ అండ్ బ్రదర్స్. ఇందాక యేసు శిష్యులు అని మాత్రమే ఉంది. అనగా యేసు తల్లి అక్కడ ఉండెను, యేసును, యేసు శిష్యులను, యేసు సహోదరులను ఆ వివాహమునకు ఆహ్వానించబడిరి. యేసు ఒక్కడే కాదు ఆహ్వానించబడింది, యేసు తల్లి ఆహ్వానించబడింది. యేసు శిష్యులు మాత్రమే కాదు, యేసు యొక్క సహోదరులు కూడా ఆహ్వానించబడ్డారు. చూడండి, అనగా యేసు సహోదరులు ఒక 5-6 మంది ఉన్నాం అనుకుంది, ఒక 5 మంది, శిష్యులు ఒక 5 మంది, 10 మంది, తల్లి 11, యేసుతో కలిపి ఒక 12 మంది. 12 మందిని కాదు, ఇంకా ఎక్కువ మంది కూడా ఉండొచ్చు. వీరందరూ కలిసి అండ్ డిజైబుల్స్ ట్రావెల్ టు కపెర్నహూమ్. వీళ్ళు కపెర్నహూముకు ప్రయాణమై వెళ్ళారు. అండ్ స్టే దేర్ ఫర్ ఎ ఫ్యూ డేస్. అక్కడ కొన్ని దినాలు ఉన్నారు. అద్భుతాల గురించి, జరిగిన అద్భుతం గురించి ప్రజలు ఏమనుకుంటారు, ప్రజల పొగడ్తలు పొందుకోవాలని ప్రజల మధ్యలో ఆయన సంచరించలేదు. ఇంత అద్భుతం చేసినా కానీ మాతో కూడా 2 దినములు ఉండమని సమరయలోని ప్రజలు అడిగినట్టు అడగలేకపోయారు.
కనీసం ఆ పెళ్ళిళ్ళని ఈ రోజున ఉండండి, 2-3 రోజులు ఉండండి అని అనేవాళ్ళు లేరు. అద్భుతాల్ని అనుభవించారు, ఆనందాన్ని అనుభవించారు, కానీ దానికి ఆధారమైనట్టు వ్యక్తిని మర్చిపోయి ఆయనకి ఆశ్రయం ఇవ్వలేక, ఆయనకి ఆతిథ్యం ఇవ్వలేని పరిస్థితి. వాళ్ళు ఇంకా ఆ పెళ్లి మత్తులో ఉన్నారేమో. మద్యపు మత్తులో కొంతమంది ఉంటే, పెళ్లి మత్తులో ఉంటే ప్రభు మెల్లగా అక్కడి నుంచి జారుకున్నాడు. దిస్ ఈస్ ఎనఫ్, చాలు, మై టైమ్ హ్యాస్ కమ్ టు లీవ్ ఫ్రమ్ హియర్. పరివారముతో గడిపేటువంటి సమయం, కుటుంబంతో, టీంతో, బృందంతో, యేసు తల్లి, యేసు సహోదరులు, యేసు శిష్యులు, దిస్ ఇస్ టీమ్. గుర్తుపెట్టుకోండి, నీవు, నీ భార్య, నీ బిడ్డలు, నీవు, నీ కుటుంబ సభ్యులు, దిస్ ఇస్ ఎ టీమ్, యువర్ టీమ్. ఈ టీము పరిచర్య చేయాలి, సంఘ పరిచర్య చేయాలి, స్వార్థిక పరిచర్య చేయాలి. మీరంతా కలిసి పరిచర్యలో ముందుకు సాగాలి. అది దేవుని చిత్తం. దేవుని స్తోత్రం. నా మాటలు ఇక్కడ ముగించేస్తాను. 3 విషయాలు. యేసు సమయం ఇంకా రాలేదంటే వచ్చింది. రాలేదని చెప్పినప్పుడు రాలేదు, తర్వాత వచ్చింది. రాలేదని చెప్పిన తర్వాత యేసు సమయం వచ్చింది. నెంబర్ 1, అది ఆయన పాల్గొనే సమయం. 2వది ఆయన పరిచర్య చేసేటువంటి సమయం. 3వది ఆయన పరివారంతో గడిపేటువంటి సమయం. దయచేసి తలలోంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా దేవా, మీరు మాకు నేర్పిస్తున్న పాఠాల కొరకే మీకు వందనాలు. మా పరమ గురువువి పరిశుద్ధాత్మదేవా, నిన్ను స్తుతిస్తున్నాం. ఈ సమయంలో మీరు మాకు వినిపించిన మాటలన్నిటి బట్టి మీకు వందనం చేయిస్తున్నాం. యేసు సమయం ఇంకా రాలేదని, నీ గడియ రాలేదని, ఇలా రకరకాల విషయాలు దేవుజనులు చెప్పగా వాక్యంలో ఉంటుండగా మేము చదివాం. మీ సమయం ఎటువంటి సమయం అనేది? అది పాల్గొనే సమయమని, ఆహ్వానాన్ని మన్నించి పాల్గొనే సమయమని, పరిచర్య చేసేటువంటి సమయమని, నీళ్ళను ద్రాక్షారసంగా మార్చే సమయమని, అంతేకాకుండా పరివారంతో పయనించేటువంటి, పరివారంతో గడిపేటువంటి, కుటుంబంతో గడిపేటువంటి సమయమని మీరు మాకు తెలిపిన పాఠాల కొరకే మీకు వందనం చెల్లిస్తూ, మేము ఇట్టి అనుభవాలతో ముందుకు సాగుతూ సాయం చేయమని యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.